కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వినండి, పెరటి తోటల పెంపకం మరియు వాటి ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార పోషక విభాగ సహాయ ఆచార్యులు ఎం ప్రశాంతి గారితో పరిచయం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కిసాన్ వాణి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రులో ఉంది. ఇక్కడ మనతో పాటు ఆహారము మరియు పోషక విభాగ సహాయ ఆచార్యులు ఎం ప్రశాంతి గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఈరోజు పెరటి తోటల పెంపకం మరియు వాటి ప్రాముఖ్యత, లాభాల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ముందుగా ఈ పెరటి తోటల పెంపక ప్రాముఖ్యత మరియు లాభాల గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. పెరటి తోటలు అంటే మన ఇంటి పరిసరాల్లో మన కుటుంబ అవసరాలకి సరిపడే కూరగాయలు, ఆకుకూరలు మరియు లేదా ఔషధ మొక్కలు మొదలగున పండించుకునే తోటని పెరటి తోట అంటారు. ఈ పెరటి తోటల్లో ముఖ్యంగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల సంబంధించిన మొక్కలు పెంచుకుంటాము. ఇలా పెంచుకోవడం ముఖ్యంగా లాభం ఏంటి అంటే, మనకి పోషకాహారం ఉన్న ఆహార పదార్థాలు అందుబాటులో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లోనే పండించిన కూరగాయలు, ఆకుకూరలు మనకు అందుబాటులో ఉండడం వలన తాజాగా ఉన్న కూరగాయలను మనం తినే అవకాశం ఉంటుంది. అందుకోసం అందులో ఉండే పోషక విలువలు అంటే విటమిన్లు, ఖనిజాలు ముఖ్యమైనవన్నీ నష్టపోకుండా అలా సమృద్ధిగా ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాలు తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు చూసుకుంటే ఈ మధ్యన పోషకాహార లోపం అన్నది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మన ఇంట్లోనే అందుబాటులో ఉండడం వల్ల వీటిని తినడం అనేది ఎక్కువగా జరుగుతుంది. వీటి నుంచే వచ్చే పోషకాలు ముఖ్యంగా ఇనుము, విటమిన్ ఏ, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా మనం ఈ ఆకుకూరలు, కూరగాయలు మరియు ఇతర పెరటి తోటల నుంచి లభించే ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా రసాయనాలు వాడడం అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి ఆకుకూరలు, కూరగాయలు పెంచడానికి కావాల్సిన ఖర్చు తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. ఆహార భద్రతలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆహారము మరియు పోషణ భద్రతలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పిల్లల్లో తీసుకుంటే ఇట్లాంటి ఆహార పదార్థాలు తినడానికి జనరల్గా పిల్లలు ఇష్టం చూపించారు. సో వాళ్ళ ఖాళీ సమయంలో పిల్లల్ని అందులో మనం ఇన్వాల్వ్ చేసినట్టయితే వాళ్ళకి వాటితో ఒక ఆప్యాయకరమైన అనుబంధం ఏర్పడుతుంది. నేను పండించిన కూరగాయలు నా చేతిలో పెరిగినాయి, ఇలా వచ్చినాయి అన్న ఆలోచనతోటి వాళ్ళు వండినప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి వాళ్ళలో పోషకాహారాలు తీసుకోవడానికి ఒక అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా పిల్లల్లో ఒక మంచి అలవాట్లు అంటే ప్రకృతిని ప్రేమించే గుణము, మళ్ళీ శ్రమ విలువలు, ఆరోగ్యపరమైన ఆహార అలవాట్లు అనేవి పెంపొందుతాయి. అంతేకాకుండా పెరటి తోటలు పెంచడం వల్ల మనకి గాలి శుద్ధి, ఈ మధ్యన అంతా పొల్యూటెడ్ ఎయిర్ కనబడుతుంది. సో గాలి శుద్ధి అన్నది జరుగుతుంది. మన పచ్చదనం పెంచిన వాళ్ళం అవుతాం, అంటే పచ్చదనం పెరుగుతుంది. అంతేకాకుండా వంటింటి వ్యర్థ పదార్థాలని కూడా మనము యూజ్ చేసుకొని ఎరువుగా వాడుకోవడం వల్ల ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఖాళీ సమయంలో ఇలా పెరటి తోట పెంపకంలో సమయం గడపడం వల్ల ఒక ఒత్తిడి తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రోజువారీ వ్యాయామంగా కూడా ఉంటుంది. మహిళలకు కూడా
స్వయం సాధికారత పెంపొందించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ధరలు ఎక్కువ అయినప్పుడు కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ పెరిగినప్పుడు మనం వాటిని కన్జంప్షన్ అన్నది తగ్గకుండా ఉంటుందన్నమాట. ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి పెరటి తోటలు అన్నది ప్రతి ఒక్కరూ అవకాశాన్ని అంటే మన ఇంట్లో ఎంత ప్లేస్ ఉంది అన్న దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని పెంచుకుంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో వెనకాల ప్లేసెస్ అన్నవి తగ్గుతున్నాయి కాబట్టి టెర్రస్ గార్డెన్స్ అంటున్నాం. ఇంటి పైన ఉన్న ప్లేస్, ఓపెన్ ప్లేస్లో టెర్రస్ పైన కూడా కొన్ని కుండీలలో పెట్టుకుని కూడా మొక్కలు పెంచుకోవచ్చు మనం. మరి ప్రశాంతి గారు, మీరు చెప్పిన విధంగా ఎవరికైతే మిద్దె తోటల పెంపకం వాళ్ళు చేయగలిగే అవకాశం ఉందో వాళ్ళు మీరు ఇచ్చిన సూచనని గమనిస్తారని ఆశిద్దామండి. మరి అదేవిధంగా మనం మిద్దె తోటలు కానీ పెరటి తోటలు పెంచడానికి ఎరువు అనేది ప్రధానమైనది. రైతులైతే పెద్ద మొత్తంలో చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. మరి ఇంటి దగ్గర ఎరువుల్ని తయారు చేసుకోవాలంటే మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి? ఈ పెరటి తోటల్లో మొదటి లాభము మనకి ఆహార పదార్థాలు, ఆహార భద్రత అయినప్పుడు, రెండవది ఏంటి అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు వ్యవసాయం అంటే ఫుడ్లో చూసుకుంటే రసాయనాలు అన్నది ఎక్కువ ఛాలెంజింగ్ టాస్క్గా ఉంది. ఎందుకంటే రసాయనాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అన్నవి కూడా వస్తున్నాయి. ప్లస్ క్వాలిటీ అన్నది కూడా తగ్గుతుంది. కాబట్టి మన పెరటి తోటలు పెంచుకోవడం వల్ల ఇంట్లో వచ్చే వేస్టేజ్ నుంచే మనము ఎరువు తయారు చేసుకోవచ్చు. ఆ ఎరువు తయారు చేసుకొని అదే మనం వాడడం వల్ల కెమికల్ వాడడం అన్నది తగ్గుతుంది. ప్లస్ మనకి మంచి కూరగాయలు అన్నవి రావడం జరుగుతుంది. మన ఇంట్లో వచ్చే వ్యర్థ పదార్థాల నుంచి సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో వ్యర్థ పదార్థాలు అంటే ముఖ్యంగా కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చే వేస్టేజ్, తర్వాత పండ్ల తొక్కలు, లేదంటే ఇంట్లో వాడిన టీ, కాఫీ పొడులు, ఎండినాకులు, కాగితాలు, ఇవన్నీ వేస్టేజ్ కింద చూసినట్టయితే వాటి నుంచి మనము ఎరువును తయారు చేసుకోవచ్చు. ఒక సింపుల్ పద్ధతి ఏంటి అంటే ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి. ఏదైనా ఒక మట్టి కుండ కానీ రంధ్రాలు ఉన్న డబ్బా కానీ తీసుకొని దాంట్లో అడుగున ఎండినాకులు, కాగితం వ్యర్థాలు అన్నీ ఒక అడుగున వేసేసి ఒక లేయర్ లాగా తయారు చేసుకోవాలి. మనకి ఇంట్లో వచ్చిన వేస్టేజ్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఫస్ట్ లేయర్ పైన ఇవన్నీ వేసుకోవాలి. అంటే మనం తీసుకునేవన్నీ తడి వ్యర్థాలు కాబట్టి అవన్నీ చిన్న చిన్న కట్ చేసేసుకొని అందులో వేసి పెట్టుకొని దానిపైన మన దగ్గర ముందేదైనా కంపోస్ట్ ఉన్నట్టయితే కొంచెం చల్లేయాలి. అది కల్చర్ లాగా పనిచేస్తుంది మనకి. దానిపైన మళ్ళా కొంచెం తడి మట్టి వేసి ఉంచి మూత కొంచెం లూజ్గా పెట్టాలి. ఇలా పెట్టుకొని ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు ఒక 30 నుంచి 45 రోజులలో కంపోస్ట్గా తయారవుతుంది. దీన్ని మనం ఎరువుగా వాడవచ్చు. అంతేకాకుండా వానపాముల ద్వారా కూడా మనం ఎరువులు తయారు చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది పశువుల ఎరువు, ఎండినాకులు, లేదంటే ఇంట్లో వచ్చే వ్యర్థాలు అంటే ఫుడ్ వేస్టేజ్ అంతా కూడా వాడవచ్చు మనము. ఎండినాకులు, పశువుల ఎరువు అంతా కలిపి ఒక బెడ్ లాగా తయారు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసిన వ్యర్థ పదార్థాలని వేయాలి. దాంట్లో కొన్ని వానపాములను వదిలి అందులో తేమ లేకుండా అంటే నీళ్ళు ఎక్కువగా జమ కాకుండా చూసుకోవాలి. దాన్ని అంతా ఒక లేయర్ లాగా తయారు చేసుకున్న తర్వాత దానిపైన ఒక తడి గోనె సంచి వేస్తే మనకి 30 నుంచి 40 రోజులలో వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీంట్లో పోషకాలు అధికంగా ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఈ చెత్త అనేది వేసినప్పుడు అందులో ప్లాస్టిక్ కానీ, గాజు కానీ, లోహాలు కానీ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మెటల్ పీసెస్. అంతేకాకుండా మనము ఎక్కువగా నూనె వాడిన పదార్థాలు కూడా అందులో చేర్చొద్దు. కారం, ఉప్పు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు కూడా అందులో చేర్చొద్దు. అంతేకాకుండా మాంసాహార పదార్థాలు, మాంసము, చేపలు ఇట్లాంటి వేస్టేజ్ కానీ, పాలకు సంబంధించిన పదార్థాలు కానీ అందులో చేర్చకుండా ఉంచాలి. ఇంట్లో తయారు చేసుకున్న సేంద్రియ ఎరువు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది వాడడం వల్ల ఏంటి అంటే ముఖ్యంగా రసాయనిక ఎరువుల వాడకం అనేది తగ్గుతుంది. కాబట్టి మనము పెరటి తోటలు పెంచడానికి ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి వాటి వాడకం తగ్గడం వల్ల మన ఖర్చు తగ్గుతుంది. ఇంట్లో చెత్త అంతా కూడా తగ్గి కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా పెరటి తోటలో ఉండే మట్టిలో పోషకాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రకంగా కిచెన్ గార్డెన్కి ఈ ఇంట్లోనే తయారు చేసుకున్న సేంద్రియ ఎరువు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మామూలుగా కంపేర్ చేసి చూసుకున్నట్టయితే కెమికల్స్ వాడిన ఫుడ్స్కి
కెమికల్స్ వాడకుండా సేంద్రియ ఎరువు వాడిన ఫుడ్స్లో కూడా న్యూట్రిటివ్ వాల్యూ అన్నది, పోషక విలువలు అన్నది తేడా ఉంటుంది. అంతేకాకుండా సేంద్రియ ఎరువుతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు కానీ మంచి రుచిగా ఉంటాయి. మరి ప్రశాంతి గారు, మీరు చెప్పినట్టుగా మన ఇంట్లో ఉన్న వ్యర్థాలతోనే మనము కంపోస్ట్ తయారు చేసుకున్నామని మీరు చెప్తున్నారండి. మరి అదేవిధంగా ఇంటి దగ్గర పెంచుకోవడానికి అంటే పెరటి తోటలో కానీ మిద్దె తోటలో కానీ ఎట్లాంటి మొక్కల్ని మీరు పెంచుకోవడానికి సలహాలు ఇస్తారండి? పెరటి తోటల్లో పెంచుకోవడానికి మనం ఏదైనా పెంచుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూరగాయలు, ఆకుకూరలు, చిన్న చిన్న పప్పు వర్గపు మొక్కలు అంటే అలసంద కానీ, చిక్కుడు, బీన్స్, బఠానీ లాంటి మొక్కలు, అంతేకాకుండా ముఖ్యంగా పళ్ళ మొక్కలు నిమ్మ, జామ, బొప్పాయి, అరటిపండు, సపోటా లాంటి మొక్కలు పెంచుకోవచ్చు. ఇదే కాకుండా మసాలా సుగంధ మొక్కలు మరియు ఔషధ మొక్కలు అంటే తులసి, వాము, వేప, కలబంద, గోరింటాకు, అల్లము, పసుపు ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు పెంచుకోవడం వల్ల మనకి వారమంతా ఏదో ఒక ఆకుకూర అనేది అందుబాటులో ఉండడం వల్ల, మామూలుగా పోషకాహార నిపుణులు చెప్పేది ఏంటి అంటే రోజు తినే ఆహారంలో ఒక పూటైనా ఖచ్చితంగా మనము ఆకుకూరలు ఇంక్లూడ్ చేయాలన్నమాట. అట్లా మనము ఇంట్లో పెంచుకున్నట్టయితే మనకు బయటకెళ్ళి కొని అవసరం ఉండదు. అంతేకాకుండా మార్కెట్లో వాటి అవైలబిలిటీ లేకున్నా కానీ మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవే తినేస్తాం మనం. ఈ ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర ఇట్లాంటివి తినడం వల్ల మనకి వాటిలో ఉండే పోషక విలువలు అంటే ముఖ్యంగా మినరల్స్, అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇనుము ఇట్లాంటివి బాగా లభిస్తాయి. ఎందుకంటే ఎక్కువగా మహిళల్లో మరియు బాలికల్లో పెరుగుతున్న అమ్మాయిల్లో కూడా ఎక్కువగా కనబడే సమస్య అనీమియా. అది ఇనుము లోపం వల్ల వస్తుంది. సో ఈ రకంగా మనం ఇవ్వడం వల్ల ఇనుము అన్నది శరీరానికి మనకు కావాల్సిన మోతాదులో చేరుతుంది. పోషకాహార లోపాలున్న సమస్యలు అన్నవి మనకు కనబడవు. అంతేకాకుండా వీటిలో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఇవి మనకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఆకుకూరలు అన్నవి మనం రోజు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇనుము ఎక్కువగా ఉంటుంది, అంటే మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పండ్ల జాతికి చెందిన కూరగాయలు అంటే టమాటా, వంకాయ, మిరపకాయ, బెండకాయ ఇవన్నీ పెంచుకోవడం వల్ల మనకి బయట కొనే ఖర్చు ఉండదు. ఇంట్లో ఉన్నవే మనకి రోజుకో, ఎందుకంటే పోషకాహార నిపుణులు చెప్పేది ఏంటంటే డైవర్సిఫైడ్ డైట్ అంటే మనం రోజు తినే ఆహారంలో రకరకాల ఫుడ్స్ ఉండాలి. అట్లాంటప్పుడే మనకు శరీరానికి అవసరమైన పోషకాలన్నీ చేరుతాయని చెప్తారు. కాబట్టి ఇవన్నీ పెంచుకోవడం వల్ల మనం వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నవి ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు. ఇవే కాకుండా పండ్ల మొక్కలు అంటే నిమ్మ, జామ, బొప్పాయి, అరటి, సపోటా ఇట్లాంటివి పెంచుకోవడం వల్ల రకరకాల పండ్లను కూడా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. నిమ్మ అన్నది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆకుకూరల నుంచి ఇనుము వస్తుంది, నిమ్మజాతి మొక్కల నుంచి మనకి విటమిన్ సి వస్తుంది. ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలతో పాటు మనం విటమిన్ సి ఎక్కువ ఉన్నాయి తీసుకోవడం వల్ల శరీరానికి ఇనుము అనేది బాగా అబ్జార్ప్షన్ అన్నది జరుగుతుంది. జామ తీసుకున్నట్టయితే దీన్ని పేదవాడి యాపిల్ అని అంటారు. మనం బయట యాపిల్ 30 రూపాయలు 20 రూపాయలు పెట్టుకొని కొనే కన్నా రోజువారీ మన చెట్టున్న జామకాయ ఒకటి కోసుకొని తినడం దానికన్నా చాలా ఉపయోగకరం. అంతేకాకుండా బొప్పాయి మన పెరటి తోటలో ఉన్నట్టయితే విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది బొప్పాయిలో. అట్లాగే కాకుండా అరటిలో మంచి పోషకాలు ఉంటాయి, సపోటా ఇవన్నీ కూడా పెంచుకోవడం వల్ల మనకి రోజు తినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం సీజనల్ ఫుడ్స్ తినమంటాము, ఏ సీజన్లో ఏ పండుతాయో తినడం చాలా మంచిది. సో అట్లాగే ఇవన్నీ మనకి అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ప్రశాంతి గారు, మీరు చెప్పిన విధంగా వినియోగదారులు గమనించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మరి ప్రస్తుతం రసాయనాల వాడకం అధికంగా అయిపోతుందని చెప్పి మనకు తెలుస్తూనే ఉంది. మరి రసాయనాలు అధికంగా వాడి పండించిన కూరగాయలు తినడం వల్ల ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు మనం ఎదుర్కోబోతున్నామండి? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే రసాయనాల వినియోగం అన్నది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మనకి అగ్రికల్చర్ సైంటిస్టులు అందరు, ఎక్స్పర్ట్స్ అందరూ ఇంతే మోతాదులో వాడాలి, ప్లస్ అది రసాయనాలు వాడిన తర్వాత కూరగాయలను ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఇవన్నీ గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ చాలామంది అవి ఫాలో అవ్వడం అన్నది తక్కువగా ఉంది.
ఈ రసాయనాలు మన శరీరం పైన ఎన్నో దుష్ప్రభావాలు చూపిస్తాయి. ముఖ్యంగా ఎరువుల్లో ఉండే నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అది మనం కూరగాయలు పండ్లలోకి చేరి మనం తిన్నప్పుడు అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఇవి మన శరీరంలోకి చేరినప్పుడు మనకి వివిధ ఆరోగ్య సమస్యలు ఎట్లాంటివంటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే మనం ఎక్కువ కాలం దీర్ఘకాలం ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీల పైన, కాలేయం పైన ప్రభావితం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి ప్రమాదాలు పెరిగే అవకాశం కూడా ఉంది. రీసెంట్గా జరిగిన అధ్యయనాలు ఏం చెప్పాయంటే పిల్లల పైన కూడా వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా వాళ్ళు గమనించింది అంటే ఐక్యూ అన్నది కూడా పిల్లల్లో తగ్గుతుంది రసాయనాలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల. పిల్లలపైన ముఖ్యంగా ప్రభావం చూసినట్లయితే పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుంది, రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందులో మెమరీ ఇట్లాంటివి ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఈ పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల అవి మనకి నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని దెబ్బతీసే అంటే ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి పురుగు మందులు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా మనకు కనబడేది తలనొప్పి, వాంతులు, చర్మ ఎలర్జీస్, కళ్ళ మంట. అంటే మనము స్ప్రే చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మనం వాటితో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా కనబడే లక్షణాలు అన్నమాట ఇవి. దీర్ఘకాలంగా ఇలాంటి ఫుడ్స్ మనం తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే హార్మోన్ అసమతుల్యత అన్నది జరుగుతుంది, వంధ్యత్వ సమస్యలు అన్నవి ఎక్కువగా కనబడుతున్నాయి, నరాల బలహీనత కనబడుతుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీ మహిళల పైన కూడా వీటి ఇంపాక్ట్ ఎక్కువగా కనబడుతుంది. ఫీటస్ డెవలప్మెంట్లో కానీ లోపాలు అన్నవి ఎక్కువగా కనబడుతున్నాయి. పుట్టే పిల్లలు కూడా ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా బరువుతో పుట్టడము, మరి ఇతర లోపాలతో పుట్టడం అన్నది ఎక్కువగా కనబడుతుంది ఈ వీటి సైడ్ ఎఫెక్ట్ కింద. అంతేకాకుండా ఇవి ఎక్కువగా వాడడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి. ఆ జలాలు కలుషితమైనప్పుడు ఏమవుతుందంటే వాటి దగ్గర పశువులు అవి వచ్చి తాగినప్పుడు ఆ పశువుల నుంచి వచ్చే పాలు, మాంసం మనం తీసుకున్నప్పుడు కూడా అవి ఆ రకంగా ఈ కెమికల్స్ అన్ని మన శరీరంలోకి చేరడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా తాగునీటిలో కూడా ఈ విష పదార్థాలు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇంకో ముఖ్య సమస్య ఏమిటంటే మనకి ఏదైనా పంట పండించినప్పుడు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అనేవి మట్టిలో ఉంటాయి. అలాంటివి కూడా నశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అనే సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా గర్భిణీ మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు వీటి సైడ్ ఎఫెక్ట్స్లో సఫర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు. మరి రైతు సోదరులు అదేవిధంగా వినియోగదారులు అందరూ కూడా మీరు చెప్పిన సలహాలు మరియు జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఇప్పుడు పెరటి తోటలు పెంచుకుంటే మనకు సరిపోయేంత తిన్న తర్వాత వాటిని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆదాయ వనరుగా దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఒకటి ఏంటంటే ముందుగా మనము పెరటి తోటలు ప్లాన్ చేసుకునేటప్పుడు మనం ఎంతమంది ఉన్నామో మనకు ఒకవేళ తక్కువ ప్లేస్ ఉందనుకోండి, మన ఇంట్లో ఫ్యామిలీ సైజ్ ఎంత అన్న దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని పండించుకోవచ్చు. ఓన్లీ మనకు ఇంటికి సరిపడా. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే కొంచెం మనము దాని నుంచి అదనపు ఆదాయం వచ్చేటట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా మనం ఇంటి పక్కల వాళ్ళకి కానీ, దగ్గరలో ఉన్న మార్కెట్లో కానీ, లేదంటే సంతలో కానీ విక్రయించి దాని నుంచి ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా మన ఇంట్లో తయారు చేసేసే సేంద్రియం కంపోస్ట్ను కూడా, ఎరువును కూడా మనము ప్యాక్ చేసేసి మార్కెట్లో అమ్మొచ్చు. లేదంటే చిన్న చిన్న మనం పండించిన పంటల నుంచి వచ్చే విత్తనాలను కూడా సీడ్స్ అమ్మొచ్చు మనం ప్యాకెట్స్ చేసేసి. అంతేకాకుండా టొమాటో, మిరపకాయ, వంకాయ అట్లాంటి వాటివి చిన్న నారు పోసి కూడా నారు అమ్మినప్పుడు మనకి ఆదాయం అన్నది వస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే వీటి వల్ల బెనిఫిట్, ఎప్పుడైనా ఆఫ్ సీజన్లో మనకి ఎక్కువ రేట్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం విక్రయించినట్టయితే ఆదాయం ఎక్కువగా వచ్చే లాభం ఉంటుంది. అవే కాకుండా మన కిచెన్ గార్డెన్లో వచ్చే ఉత్పత్తులు, ముఖ్యంగా సపోజ్ మీరు ఇప్పుడు తీసుకుంటే ఆకుకూరలు ఉన్నాయి, దాంట్లో ఒకటి మనం పండించేది గోంగూర ఒకటి తీసుకున్నట్టయితే గోంగూర పచ్చడి పెట్టేసి, అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్. మనకు గోంగూర ఒక కట్ట ఎంత వస్తుందో, పెద్ద కట్ట తీసుకుంటే ఒక 5-10 రూపాయలకి కొంటాం మనం జనరల్గా. అమ్మినా కానీ అదే రేట్ వస్తుంది. ఆ 5-10 రూపాయలని మనము
పచ్చడి చేసి అమ్మినట్టయితే ఒక 100 గ్రామ్స్ని మనం ఈజీగా ఒక 50 రూపాయల వరకు సంపాదించవచ్చు. అంటే దాదాపు డబుల్ మనకి ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఆకుకూరల పొడులు, మన ఇంట్లో కరివేపాకు చెట్టు కానీ మునగ చెట్టు కానీ ఉండేది ఉంటే ఆ మునగ చెట్టు నుంచి వచ్చే మునగాకుతోటి ఇంట్లో తినడం వల్ల ఐరన్ ఎక్కువ వస్తుంది. మిగతా ఆకులతో పోల్చి చూస్తే మునగాకులో ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటి అంటే మనకి శరీరానికి అవసరమయ్యే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాము. అవి ప్రోటీన్లో ఒక పార్ట్ అన్నమాట. అవి కూడా ఈ మిగతా ఆకుకూరల కన్నా మునగాకులో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మునగాకు మనం నార్మల్గా ఎండబెట్టి పొడి చేసి అమ్మొచ్చు. అంతేకాకుండా చట్నీ పౌడర్ లాగా చేసి అమ్మొచ్చు, పుదీనా చట్నీ చేసి అమ్మొచ్చు. అంతేకాకుండా కరివేపాకు పొడి, ఇట్లాంటి పొడులన్నీ కూడా చేసేసి అమ్మేయచ్చు. ముఖ్యంగా మునగాకు సీజన్లో మునక్కాయలు వచ్చినప్పుడు పచ్చళ్ళు చేసి అమ్మొచ్చు. సో మునగ చెట్టులో ఏ పార్ట్ వేస్ట్ పోయేది లేదు. ఆకులు, పూలు, చివరికి కాయలు అంటే మునక్కాయలు, అంతేకాకుండా మునగ గింజల నుంచి నూనె కూడా తీస్తున్నారు. సో ప్రతి పార్ట్ నుంచి కూడా మనకి ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. ఇంటి వెనకాల ఒకవేళ కనుక పళ్ళ తోటలు ఉంటే జామ్ చేసి అమ్మొచ్చు, స్క్వాష్ చేసి అమ్మొచ్చు. సో ఇట్లాంటివన్నీ వాల్యూ ఎడిషన్ చేస్తే మీకు 10 రూపాయలు వచ్చే దగ్గర 20 నుంచి 30 రూపాయల వరకు ఆదాయం లభించి మహిళలకి సాధికారత అన్నది సాధ్యమవుతుంది. సో వాళ్ళకి ఫైనాన్షియల్గా, అంతేకాకుండా ఇప్పుడు డ్వాక్రా గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి కూడా ఒక చిన్నగా ఎంటర్ప్రెన్యూర్ లాగా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా అనేక లాభాలు ఉన్నాయి. మనకు ఆహారంతో పాటు ఆదాయంగా కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి. అంటే ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, తర్వాత ఇన్కమ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి ఈ పెరటి తోటల వల్ల. మరి ప్రశాంతి గారు, మీరు చెప్పిన విషయాలు రైతు సోదరులు అదేవిధంగా గృహిణులు ఆలోచించి తగు చర్యలు తీసుకొని ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి సలహాలు సూచనలు చేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంతవరకు మీరు పెరటి తోటల పెంపకం మరియు వాటి ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార పోషణ విభాగ సహాయ ఆచార్యులు ఎం ప్రశాంతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 13 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 28 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 13 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. प्रधानमंत्री किसान मान धन योजना, मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ,
ऋणी या अऋणी, अब हर किसान लाभ उठाए। एक मौसम एक दर है, सब किसान बीमा कराए। प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు. చెట్టులో నా స్నేహం ఉంది, చెట్టులో నా ప్రేమ ఉంది, చెట్టులో నా ప్రాణం ఉంది, చెట్టులో నా దానం ఉంది. తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది. తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది. కంటికింపుగా కనిపిస్తుంది, గాలి ద్వారా గమనిస్తుంది. రంగురంగుల పువ్వులనిచ్చి కమ్మనైన వాసనలిచ్చి, నీరసంతో నీవు ఉంటే నీడలాగా నీతో ఉంది. నీరసంతో నీవు ఉంటే నీడలాగా నీతో ఉంది. తీయ తీయని పల్లనిస్తూ, జియ్య జియ్య గాలినిస్తూ, వంట కోసం కట్టెలనిచ్చి, ఇంటి కోసం కిటికీలిచ్చి, పంట నీరు కావాలంటే వానలాగా నీతో ఉంది. పంట నీరు కావాలంటే వానలాగా నీతో ఉంది. తనకు తానే పోషణ చేస్తూ పరుల సేవల ధ్యాస నుంచి, పశువు పక్షుల పాలన చేస్తూ కీటకాలకు కీడు చేయక, శత్రువే వాడైనా గాని చేతనైనా సేవ చేస్తది. శత్రువే వాడైనా గాని చేతనైనా సేవ చేస్తది. ఎట్ల నీలో ప్రాణమున్నదో చెట్ల కూడా జీవమున్నది. నిన్ను నరికితే ఎంత బాధనో చెట్టంతా బాధపడుతుంది. నువ్వు కాలి బూడిదైతే చెట్టు కాలి బొగ్గునిస్తది. నువ్వు కాలి బూడిదైతే చెట్టు కాలి బొగ్గునిస్తది. అన్యపుణ్య మెరుగని చెట్లను అక్రమంగా నరకవద్దు. అక్రమంగా నరికి వేస్తే అడ్డు నిలిచి ఎదురించాలి. మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతిని రక్షించాలి. మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతిని రక్షించాలి. చెట్టులో నా స్నేహం ఉంది, చెట్టులో నా ప్రేమ ఉంది, చెట్టులో నా ప్రాణం ఉంది, చెట్టులో నా దానం ఉంది. తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది. తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది. మీరు విన్న ఆ పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.